ఇలాగ మనం చేస్తే నీ ఆహారము బేదలకిచ్చి, నీ ఆహారం ఆకలి కొన్న వానికిచ్చి, నీ రక్త సంబంధికి నీ ముఖం చాటు చేయకుండా, దిక్కుమాలిన బేదల్ని నీ ఇంట చేర్చుకొని వస్త్రహీనుడికి వస్త్రం ఇచ్చి, ఇలాగ నువ్వు చేస్తే దీన్ని నేను ఉపవాసంగా తీసుకుంటాను. అక్కడి నుంచి ఇక వినండి, ఇక ప్రార్థన చేయబోతున్నా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. రైట్. ఇలాగూ నీవు చేసిన ఎడలా, అక్కడి నుంచి చూడండి, ఇక అలాగున నీవు చేసిన ఎడలా ఇక చెప్తున్నాడు, నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును. నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును. వాళ్ళకి పెట్టి వీళ్ళకి పెట్టి నేను అన్యాయం అయిపోయా అనే డైలాగే వద్దు నీకో. నువ్వు పెట్టావు, నష్టపోయావా, దేవుడు చూశాడు. తప్పకుండా నిన్ను దీవిస్తాడు, నీకు పుట్టిన నీ పిల్లల్ని కూడా దీవిస్తాడు. నువ్వు మళ్ళా ఇచ్చేటట్టు నిన్ను చేస్తాడు నా తండ్రి. ఈ చెయ్యి ఆగదో, ఇచ్చే చెయ్యి ఆగదో. ఆ చెయ్యిని ఎల్లప్పుడూ ఇచ్చేటట్టే చేస్తా ఉంటాడు నా యేసయ్య. ఇంకా అనేక మందికి ఇచ్చేటట్టే చేస్తాడు. నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును. ఒకవేళ నువ్వు రోగివా, నువ్వు రోగాలతో ఉన్నావా, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నేను చెప్పినట్టు చేయను. దీనుల్ని అభాగ్యుల్ని నీకున్న దానిలో చేయదగ్గ దానిలో చెయ్యి, నీ రోగాన్ని నేను తగ్గిస్తా అని చెప్పాడు. నాకు తెలియదు, ఐదుగురు చూడండి, చదవండి అక్కడ. నీ నీతి నీ ముందర నడుచునో, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుని మహిమ నీకు కాపుదలగా ఉంటుందంట. ఆయన చెప్పి నీ చేస్తే, ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేస్తే, బంధింపబడిన వారిని విడిపిస్తే, కాడిమాను సాతాను కాడి కింద బందీలైన వాళ్ళని విడిపిస్తే, దిక్కుమాలిన వారిని చేర్చుకొని ఆదరిస్తే, రక్త సంబంధికి సాయం చేస్తే, వస్త్రహీనుడికి వస్త్రం ఇస్తే, నా తండ్రి వేకువ వెలుగు తేజరిల్లున్నట్టు తెల్లవారి మహాప్రకాశంతో సూర్యోదయం అయితే అట్ట వెలిగిస్తా నా కుమారుడా నిన్ను అంటున్నాడు ఆయన. నా కుమారి నిన్నట్ట వెలిగిస్తా. ఏది ప్రభువా, నేను అన్ని చేశాను, అయినా దరిద్రతలోనే ఉన్నానని నువ్వు అంటున్నావా? లేదు, నువ్వు చేసినవని నేను ఎరుగుదును. నిశ్చయముగా నేను నిన్ను వెలుగు తేజరిల్ల చేస్తాను చూడు అని నా దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. నీవు చేసినవన్నీ నేను ఎరుగుదును, అవన్నీ నీకు ఉపయోగంగా మారేటట్టు, నీ వెలుగు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నేను నీ విషయంలో చేయబోతున్నాను. నువ్వు అనుభవిస్తావు ఆ కార్యాలని నా దేవుడు మాట్లాడుతున్నాడు. రెండోది ఏమంటున్నాడు? నువ్వు రోగివా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. మూడవది, నీ ముందు వెనకల నేనే మహిమ, నా మహిమ నీకు ప్రాకారమై ఉంచుతాను. నేనే కావలి కాస్తావా? నేనే కావలి కాస్తాను నీకు. పో, నేను చెప్పినట్టు చేయను, నువ్వు జాగ్రత్తగా సరి చేసుకో. నేను చెప్పిన రూట్లోకి రా. నువ్వు నీ హృదయం అలాగా నువ్వు దిద్దుకో, ప్రేమతో నింపబడు, ఆత్మల భారం కలిగి ఉండు, సువార్త ప్రకటించు. నేను చెప్పినట్టు చేయను. ఏ రోగం నీ దగ్గర ఉంటుందో నేను చూస్తా. నీకు శరీరాన్ని ఇచ్చిన వాడిని నేనే. నేను దాన్ని రోగగ్రస్తం చేశానంటే దాన్ని రిపేర్ చేసే దమ్ము ఎవడికి లేదో. నేను రిపేర్ చేశానంటే దానికి తిరుగులేదు. నేను రిపేర్ చేశానంటే దానికి తిరుగులేదు. నేను ముట్టానంటే ఇంక నీకు నీ రిపోర్ట్ మారిపోయిందంటే చేస్తున్నావు. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నావు? అస్సలు భయపడొద్దు. నేను చెప్పినట్టు చూసుకోను, అంతే. నేను చూసుకుంటా, అంతేనా? అయిపోలా. ఇక చూడు, వాగ్దానాల కుప్ప. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. నీవు మొరపెట్టగా ఆయన అంటాడంట, ఏంటి నేనున్నాను అంటాడంట. కలవరం పడి బిడ్డలు ఇచ్చినప్పుడు అమ్మో నాన్న దగ్గరకు పరిగెత్తి బిడ్డను దగ్గరకు తీసుకొని ఫస్ట్ వాడి డైలాగ్ ఏంటి? ఆ అమ్మాయి కలవర పడుతుంది, కేకలేస్తుందా, అమ్మా అమ్మా అమ్మ అని కేకలేసింది అనుకో, తల్లి కానీ తండ్రి కానీ ముందు పరిగెత్తుకుంటూ పోయి దగ్గర తీసుకొని అన్నమాట, ఏందమ్మా నేనున్నా కదా. ఏదన్నా తరమబడినప్పుడు కూడా బిడ్డ బెదిరిపోయి దగ్గరికి వచ్చినప్పుడు చుట్టేసుకొని మనం భయపడ, నేను లేనా నేనున్నాను అన్న మాట ఎంత గొప్పదో.
హల్లెలూయా, హల్లెలూయా. నేనున్నాను అన్న మాట ఎంత బలమైందో. గుండె చెదిరిన బిడ్డకి తండ్రి దగ్గరకు చేరి, ఎందుకు భయపడుతుందో పిచ్చిదాను, నేనున్నాను. తల్లిదండ్రులు విడిచిన గాని తాను విడువడెప్పుడు మమ్ము, తల్లిదండ్రులు మరచిన గాని తాను మరువడెప్పుడు మమ్ము, ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహోయను చూతరికి వచ్చు, ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహోయను చూదరికి వచ్చు. యేసువంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా. నానాని కేకేస్తే, అయ్యా తండ్రి దేవాని కేకేస్తే, ఓయ్ నేనున్నా, పిలుపుకి ఓహో అని పలుకుతా, ఆ ఓహో అనుకుంటూ వస్తాడంట. బిడ్డలారా, ఎంత అద్భుతమైన వాగ్దానమో చూడు. నేనున్నానను అనే మాట నీకు తేలిగ్గుందేమో, నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన మాట. అదే కదా కావాల్సింది. నేనున్నా నీకేమైంది. నా దగ్గర కూడా గుండె చేతులు వచ్చిన వాళ్ళకి అదే డైలాగ్ చెప్తా నేను. యేసయ్య ఉన్నాడు, నేనున్నాను తల్లి, నువ్వు చావాల్సిన అవసరం ఏముందిరా, మందిరం ఊడ్చుకుంటానైనా బతకొచ్చమ్మా, ఎందుకురా ఆత్మహత్య, ఎందుకురా చావు, అందరూ వదిలేసిన సన్నిధిలో నువ్వు బతకొచ్చమ్మని ముందు ధైర్యం ఇస్తా. యథార్థంగా నిజంగా బాధితులైతే చేర్చుకొని ఆదరించిన అనుభవాలు ఉన్నాయి. కొంతమంది ఆవేశంతో వస్తారు, అలాంటి వాళ్ళకి ముందు ధైర్యం చెప్పే మాట చెప్పినప్పుడు మనసు శాంతించినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారు. నిజంగా ఏ ఆదరణ లేని వాళ్ళని చేర్చుకొని ఆదరించిన అనుభవాలు ఉన్నాయి. సన్నిధిలో అలాగున్న అనేక మంది బతుకుతున్నారు, ఇంకా బతికిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. నేనున్నాను అంట. ఆయన చెప్పినట్లుగా నువ్వు కానీ అడుగులు వేస్తే ఏ ఆపదైనా సరే నీవు మొర్ర పెట్టగా ఆయన ఇదిగో నేనున్నాను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని. చూడు మళ్ళీ చెప్తున్నాడు ఇంకొన్ని. ఏమంటున్నాడు? ఇతరులను బాధించుట. అబ్బాయ్, భార్యనే కానీ, బిడ్డలనే కానీ, తల్లిదండ్రులనే కానీ, భర్తనే కానీ, ఇతరులనే కానీ బాధించటం అనేది మంచిది కాదు. కొంతమంది పీడిస్తూ ఉంటారు. కోడళ్లను పీడించే అత్తలున్నారు, అత్తలను పీడించే కోడళ్ళు ఉన్నారు, భర్తలను సాధించే భార్యలు ఉన్నారు, భార్యలను వేధించే భర్తలు ఉన్నారు. పీల్చేస్తూ ఉంటారు.